వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు ఓలిగా రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తుంటారు. ఒక్కో చోట ఓలిగా, ఒక చోట బొబ్బట్లు, ఒక్కో చోట భక్షాలు, ఒక చోట పోలీలు, అలాగా ఈజీగా చేసుకునే ఓలిగా రెసిపీ అయితే చూసేద్దాం. ఉగాది వస్తుంది కదా, ఆ రోజు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను 1.5 కప్పు శనగబ్యాళ్ళని వేసి బాగా వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. అండ్ అలాగే మనం పిండిని కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్ మైదా పిండి యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే 1/2 కప్ ఓలిగ రవ్వను అయితే యాడ్ చేశాను అనమాట. ఇందులో మనం సాల్ట్ ఏం వేయకుండా పసుపు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాగా నీళ్ళుగానే మిక్స్ చేసుకోవాలి. నీళ్ళ కంటే మరీ జారుల్లా కాకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, వీడియో మిస్ అయింది చూపించడం. ఇలా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పిండి బాగా నానాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది కూడా ఒక 4 అవర్స్ నానాలి. పిండి ఎంత బాగా నానితే మనకి ఓలిగలు కూడా అంత బాగా వస్తాయి అన్నమాట. సో ఇది ఒక 4 అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే 4 అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పుని ముందుగా ఇలా కుక్కర్లో మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. నేను వాడే కుక్కర్కి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. సో మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ వస్తే బెటరు అని చూసుకోండి. అలాగే ఇక్కడ నేను బెల్లాన్ని కూడా తురుముకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నంత విధంగా వస్తే శనగబ్యాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ ఉడికించుకున్నాను అనమాట. సో వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయండి. డ్రైన్ అవుట్ చేశాక శనగబ్యాళ్ళలో వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇక్కడ శనగబ్యాళ్ళని ఒక ప్యాన్లో వేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేను 1.5 కప్ శనగబ్యాళ్ళు యూస్ చేశాను కాబట్టి అలాగే 1.5 కప్ బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం టేస్ట్ కావాలి, ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అంటే ఇంకొక 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వలన పూర్ణం పాడవదనమాట, బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో కాసేపు ఒక 2 మినిట్స్ అలా బెల్లం కరిగే వరకు ఉంచుకొని తర్వాత తీసేసి మిక్సీ జార్లో వేసుకోవడమే. మిక్సీ జార్లో వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేయండి. మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను 2 ఇలాచీ యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో సోంపు కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇది వేయడం వలన కూడా పూర్ణం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి పూర్ణం. మనం చేసే ఓలిగలకి పూర్ణం బట్టే వస్తుందన్నమాట. పూర్ణం పర్ఫెక్ట్గా మనం గ్రైండ్ చేసుకుంటే ఇలాగా ఓలిగలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఓలిగలు చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని బాగా లడ్డులాగా చేసేసుకోండి, ఎన్ని వీలైతే అన్ని. ఓలిగల్లో ఇంకా కొబ్బరి ఓలిగ కూడా చేస్తారు, అది కూడా నేను మీకు రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇలాగా రౌండ్గా అన్ని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూర్ణము. ఇలా ఎంతమందికి ఇలాగే పూర్ణం తినే అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే ఇలాగే తినేస్తానన్నమాట. చూడండి, 4 అవర్స్ నానపెట్టుకున్నాం కదా మనం పిండి, చాలా బాగా నానిందనమాట. ఇప్పుడైతే మనకి ఓలిగలు పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఓలిగల్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ కొద్దిగా ఓలిగ పిండి తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఓలిగల్ని బనానా లీఫ్ మీద చేస్తున్నాను. బయట మనకి మార్కెట్స్లో సపరేట్గా ఓలిగ చేసుకునే షీట్ అంటే కూడా ఇస్తారనమాట. దాని మీద కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఓలిగ పిండి కొద్దిగా తీసుకొని దాన్ని బాగా ప్రెస్ చేసుకొని దానిలో మనం పూర్ణం వేసి బాగా సీల్ చేసేయాలి. మొత్తం ఎక్కడ రాకోకుండా బాగా ఒత్తుకున్న తర్వాత సరిగా సీల్ చేయకపోతే పూర్ణం అంతా వచ్చేస్తుంది. సో నీట్గా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ఒత్తుకోవాలన్నమాట ఓలిగని. మీకు ఎంత వీలైతే అంత ఒత్తుకోండి. స్టార్టింగ్ బిగినర్స్ అయితే మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉన్నప్పుడే ఎత్తేసుకోండి. అలాగైతే మీకు అలవాటు అవుతుంది. స్టార్టింగే పల్చగా చేయడం అంటే రాదన్నమాట. చూడండి ఎంత పల్చగా ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని నీట్గా తీసి పెనం మీద వేసేసుకోవాలన్నమాట. ముందుగా మనం స్టవ్ మీద పెనం పెట్టుకున్నాం కదా, అది వేడైందో లేదో చూసుకోండి. ఇక్కడ నేనైతే ఓలిగల్ని
ఘీతో కాల్చుకుంటున్నాను అనమాట. ముందుగా మనం హీట్ చేసుకున్న ప్యాన్ మీద ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఒత్తుకున్న ఓలిగలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ నీట్గా నిదానంగా ప్యాన్ మీద వేసేయాలన్నమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది కదా ఓలిగా. ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఓలిగని కాల్చుకోవాలి. ఇక్కడ నేను ఘీతో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు అన్నమాట. ఘీతో ప్రిపేర్ చేయడం వలన ఓలిగ ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది అంతే. ఇప్పుడు ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత మనం ఓలిగని ఫ్లిప్ చేసేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లోనే మనం ఇది చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో చేసుకుంటే ఏంటంటే పిండి అంతా పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది, పైన కలర్ మాత్రం చేంజ్ అయిపోతుంది. సో అలా కాకుండా లో ఫ్లేమ్లోనే నిదానంగా మనం బాగా కాల్చుకోవాలి. అయినా దీనికి ఏం పెద్ద టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ సైడు ఓలిగని ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మేమైతే ఓలిగ అంటాం. సో ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తుంటారు కదా. సో అలా మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను నీట్గా ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను, చూసేయండి. కదా ఎంతో టేస్టీగా స్వీట్గా ఉండే ఓలిగల్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. ఈ ఉగాదికి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్లో చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, బట్ చేయంగా చాలా బాగా వచ్చేసాయి అన్నమాట ఓలిగలు. నేను కూడా ఫస్ట్లో చాలా ఇబ్బంది పడేదాన్ని ఓలిగ చేయడంలో, బట్ ఇప్పుడైతే ఓకే, పర్వాలేదు, బాగానే చేయగలుగుతున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసేయండి ఇంట్లో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఇలా ఎంతమందికి తినే అలవాటు ఉంది? వేడి వేడి ఓలిగ మీద వేడి పాలు, నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా మరెన్నో మంచి రెసిపీస్ ఈ ఛానల్లో రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.